వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేర్చుకుందాం. సో అదేంటంటే దిస్ స్మాల్ నోట్బుక్ కెన్ చేంజ్ యూ. ఏంటో పడిపోయింది. ఓకే, సో దిస్ నోట్బుక్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ యువర్ కెరియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ బుక్ ఏంటంటే నాకు కాలేజ్లో ఉండేటప్పుడు మా ప్రిన్సిపల్ సార్ చెప్పారనమాట. ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి, సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే రాసుకోండి అని చెప్పారు. సో మా ప్రిన్సిపల్ సార్ చెప్పింది మనం ఫాలో అవుతాం కదా, తప్పక ఫాలో అవుతాం. మనం గుడ్ స్టూడెంట్ కాబట్టి మనం ఫాలో అవుతాం ప్రిన్సిపల్ సార్ చెప్పింది. సో అందుకే నేను ఈ బుక్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే మా ఫ్రెండ్స్కి మోస్ట్లీ తెలియకపోవచ్చు. సో ఈ బుక్లో నేను ఏం చేశానంటే, మా ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పారంటే, మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ చదువుకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే రాసుకోండి అని చెప్పారు. బట్ నేనేం చేసేవాడినంటే యూట్యూబ్ కాన్సెప్ట్స్, వీడియో కాన్సెప్ట్స్ అన్నీ రాసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే మనకి మైండ్ ఫ్రీగా ఉండేటప్పుడు మనకి వీడియో కాన్సెప్ట్స్ ఎక్కువ ఐడియా వస్తాయి. సో వచ్చిన ఐడియాస్ని మనం నోట్బుక్లో రాసుకుంటే అవి మనకి మర్చిపోం. మనకు వచ్చిన ఐడియా కదా మనకు గుర్తుంటుందిలే మైండ్లో అనుకుంటాం. కానీ ఒక 10 minutes తర్వాత ఆ కాన్సెప్ట్ మళ్ళీ గుర్తుండదు నీకు. నిజంగా నాకైతే గుర్తుండదు. నేను అనుకుంటా ఈ ఐడియా నాకే వచ్చింది కదా మైండ్లోకి, ఓకే నాకు గుర్తుంటుందిలే పక్క అనుకుంటా. కానీ నెక్స్ట్ ఒక 10 minutesలో మళ్ళీ ఏదో కాన్సెప్ట్ అనుకున్నాం, వీడియో చేద్దాం అనుకున్నాం, అది ఏంట్రా అంటే గుర్తుండదు. సో దట్ అప్పటి నుంచి నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. మాకు కాలేజ్ ఉన్నప్పటి నుంచే. సో ఇలాంటి బుక్లో ఒక బుక్ పెట్టుకొని కాన్సెప్ట్స్ అన్నీ రాసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 100 కాన్సెప్ట్ రాసుకున్నాను నేను, వీడియో కాన్సెప్ట్స్ 100. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 100 కాన్సెప్ట్స్. ఇంకా అవి ఫ్యూచర్లో జరిగే వీడియోస్ కూడా ఉన్నాయి అనమాట. అన్నీ కలుపుకొని 100 కాన్సెప్ట్స్. సో ఇది మీరు అలా ఒక బుక్ పెట్టుకోండి. మీకు ఏదైనా మంచి కాన్సెప్ట్స్ కానీ ఐడియాస్ కానీ వస్తే అవి రాసుకోండి. ఎందుకంటే మీకు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉండేటప్పుడు మీ మైండ్ ఫ్రీగా ఉంటుంది. సో అప్పుడు మీకు కాన్సెప్ట్స్ ఐడియాస్ చాలా వస్తూ ఉంటాయి. అవి రాసుకోండి, అవి ఎప్పటికైనా పనికి వస్తాయి, రాసుకోండి. అండ్ చదువు గురించి అని కాదు, చదువు గురించే పెట్టుకోమన్నారు మా ప్రిన్సిపల్ సార్. బట్ మనం అది తప్ప అన్నీ చేస్తాం దీంతో. అండ్ ఈ బుక్ కూడా ఎక్కడో నాకు ఎవరో స్పాన్సర్ చేశారు అనుకుంటా, లైక్ కాలేజ్ లైక్ సమ్ డిగ్రీ సంథింగ్ ఏదో కాలేజ్ వాళ్ళు. సో అది ఇలా యూజ్ చేసుకుంటున్నాను నేను. మంచిగా అనిపిస్తుంది. లైక్ ఈ కాన్సెప్ట్ అన్ని చూస్తే నా దగ్గర ఒక 100 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ వీడియో కాన్సెప్ట్స్ నేను 100 వీడియోస్ చేయొచ్చు అనే ఒక థీమా వస్తుంది. అండ్ ఒకసారి మీరు వర్క్లో పడిపోయిన తర్వాత మీకు కాన్సెప్ట్స్ గుర్తురావు, మీకు మైండ్ అసలు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి మీకు క్రియేటివ్ మైండ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దట్ మీకు కాన్సెప్ట్స్ కానీ ఐడియాస్ కానీ ఏమీ రావు. సో మైండ్ స్కూల్లో కాలేజ్ ఉండేటప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి మీకు కాన్సెప్ట్స్ వస్తాయి. సో వాటిని రాసుకోండి నోట్బుక్లో, మంచిగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో అది ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. మా ప్రిన్సిపల్ సార్ నన్ను ఇన్స్పైర్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అడ్వైస్. అండ్ నాకు ఇప్పుడు ఇది యూట్యూబ్ కాన్సెప్ట్ రాసుకోవడానికి పనికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో కానీ ఈ కాన్సెప్ట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి మిస్టర్ సూర్య అని. సో దట్ నేను మళ్ళీ మీ వీడియోని, మీ స్టోరీని రీపోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.